వందే వందే కళామ తల్లి, వందే వందే కళామ తల్లి, వందే వందే వందే. ఈ చెప్పడం కూడా కాలేదు. అయ్యా సిక్కిం మంది ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము 3 నెలల నుంచి వీడియోలు చేయట్లేదు కదా, మీ అందరికీ మా మీద ఫుల్ పీకలదా కోపం వచ్చే ఉంటుంది. మరి ఏం చేస్తాం, అలాంటి సిచ్యువేషన్ మాది. వీడు ఫుల్గా తాగేసి 3 నెలలు యాక్చువల్ వచ్చిన డబ్బు మొత్తం ఫుల్ తాగేసి ఎక్కడో తగ్గిపోయాడు. అందుకనే ఈ 3 నెలలు మేము వీడియోలు చేయలేకపోయాం అనమాట. ఇక్కడి నుంచి 2 రోజులకు ఒకసారి చెప్పిన ఒక వీడియో ఖచ్చితంగా మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొందరు షేర్ చేస్తున్నాడు బాబు, అర్థమైందా? సరేనా? ఇక్కడి నుంచి రోజు హాయ్, నా పేరు కోమలి. నేను మర్చిపోయారా? మర్చిపోను, గుర్తే ఉంటాను. నా పర్ఫార్మెన్స్ అలాంటిది. 3 నెలల నుంచి వీడియోలు చేయలేదు కదా, ఇక్కడ నుంచి రోజు తప్పించి రోజు వీడియో వస్తూనే ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, నేను మీ గడిసెర అత్తనే. 3 నెలల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇక నుంచి రోజు తప్పించి రోజు వీడియోలు చేస్తూనే ఉంటాం మీ అందరి ఆశీస్సులతో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ముందులో నా సొక్క సెల్లో ఉన్న ప్రతి వాడు మా వీడియో ఛానల్ చూడాలా, సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా. ఒరే ఒరు తాగుతుడా అలా అంటే ఉన్నవి కూడా చూడ మాత్రరా. అసలే మనకున్న వ్యూస్ చాలా తక్కువ. నువ్వు ఇలాగ ప్రతి ఓడు ఆడు వీడు అన్నామంటే అట్టే అందరూ చూడ మాడతారు. ఇదిగో సిక్కిం మాది ప్రేక్షకులందరికీ నమస్కారం బాబు. ఆ తాగుతున్న మాటలు పట్టించుకోకండి. అలాగని ఆ చెప్పినట్లు కాస్త నిజమదండి. మా ఛానల్ వీడియోలు ఇప్పటి నుంచి వస్తున్నాయి కదా, అవన్నీ కాస్త చూస్తూ అందరూ లైక్ చేయండి, మీ పక్కలు కాస్త షేర్ చేస్తుండండి. సరేనా? ఇక్కడ నుంచి 2 రోజులకు ఒక వీడియో చెప్పిన ఖచ్చితంగా మీ ముందుకు వస్తూనే ఉంటాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. వెంకటేశ గోవింద గోవింద గోవింద, వెంకటరమణమూర్తి గోవింద, శ్రీనివాస గోవింద. ఏంటయ్యా నా బతుకు ఇలాగే ఉంది. ఆ బంగారం షాప్ లో బంగారం అంతా నా ఒంటి మీద వచ్చి వాలేలా చూడవయ్యా స్వామి. శ్రీనివాస నా బతుకు ఇలాగే ఉంది దేవుడా. శ్రీనివాస శ్రీనివాస అని 5:30కి నన్ను ఎవరో పిలుస్తున్నారే, అంటే ఈ తాగుపోతే ఎవరో తెలుసుకుంటారు అనమాట. వచ్చేస్తాను నాగండి. అమ్మా నువ్వు అనుకున్నట్టే నీ కోరికలన్నీ నెరవేరుతాయమ్మా. తదాస్తమ్మా. గోవింద గోవింద. దేవుడా నువ్వు నాతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నావా స్వామి? నా కోరికలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి స్వామి? నాకు చాలా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సీప్ దగ్గరతోటే కనిపిస్తున్నాను. నీ కోరిక నెరవాలంటే ఒక పని చెయ్యి, ఆ కిటికీలో 500 పెట్టు, నీకు బంగారం కొట్టు. 500కి ఏం కర్మ స్వామి? నా కోరికలు నెరవేరుతాయంటే 1000 రూపాయలు పెడతాను. ఇదిగో. ఓయమ్మా ఈ ఒక్క తెలియక ఈ బంధు కోసం చాలా ఇబ్బంది పెట్టాను. ఈరోజు 1000 రూపాయలు పెట్టింది నా మహాతల్లి. ఈరోజు జాతరే జాతర, జాతరే జాతర. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద, ఆపద గోవింద, వెంకటరమణ గోవింద. ఈడేంటి తాగుపోతాడు, మా ఇంటి కిటికీ దగ్గర నుంచి చూస్తున్నాడు. ఇగో కోమలి కోమలి, నేను చాలా అదృష్టమంతురాలని. ఆ శ్రీనివాసుడు డైరెక్ట్ గా వచ్చి నాతోనే మాట్లాడాడు. నువ్వు కూడా అదృష్టమంతురాలవే, ఎందుకంటే నువ్వు నాకు ఓడలువి కదా. అవునా అత్తయ్య, దేవుడు మీతో మాట్లాడా? సకల పాపాలు చేసావు, నీతో దేవుడు మాట్లాడడం ఏంటి? చెప్పండి అత్తయ్య, చెప్పండి. స్వామి ఏం మాట్లాడాడు మీతో? ఏమన్నారు అత్తయ్య స్వామి? ఆ శ్రీనివాసుడు నాతో డైరెక్ట్ గా మాట్లాడాడు కోమలి. అందుకే నన్ను కిటికీలో 500 పెట్టమంటే నేను 1000 రూపాయలు పెట్టేశాను. నా కోరికలన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా. ఏంటి, కిటికీలో 1000 రూపాయలు పెట్టారా? అమ్మత్తయ్య, మీరు 1000 రూపాయలు పెట్టింది ఆ శ్రీనివాస్ కాదు, ఆ తాగుబోతు శ్రీనివాస్కి. మీరు శనగపప్పులో కారేశారు అత్తయ్య. ఇందా కిటికీలో 1000 రూపాయలు తీసుకుని ఆ తాగుబోతు శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అమ్మోలమ్మో, ఆ తాగుబోతుడు పట్టుకుపోయాడా నా 1000 రూపాయలు? ఇంకా శ్రీనివాసుడే వచ్చి డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నాడని నేను పొంగిపోయాను. పట్టుకో ఏ కోమలి అని పట్టుకో. పట్టుకోవాలి అత్తయ్య, పట్టుకోవాలా? ఇంకేం పట్టుకుంటావు అత్తయ్య? ఆడు ఈ పాటికే ఆరిపేసి ఉంటాడు అత్తయ్య, ఆరిపేసి ఉంటాడు అత్తయ్య.
మందు బాబులం మేము మందు బాబులం మజా కొడితే మేము మందు బాబులం మందు బాబులం